నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పంట చేతికొచ్చినటువంటి ఈ సమయంలో కురిసినటువంటి అకాల వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ప్రధానంగా వడగండ్లతో కూడినటువంటి వర్షం పడుతుండటంతో కోతకు సిద్ధంగా ఉన్నటువంటి వరి పంట అంతా కూడా పూర్తిగా నేలకొరికింది. వరితో పాటు మొక్కజొన్న పంట నేలకొరిగిపోయింది. అట్లాగే చేతికొచ్చినటువంటి మామిడికాయలు కూడా పూర్తిగా నేల పాలైనటువంటి పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలోని బోధన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. రాత్రి కురిసినటువంటి అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలపై ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్. నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు రైతులను ఆగం చేస్తున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ, సాయంత్రం కాగానే ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన రాళ్ల వర్షాలు పడుతున్నాయి. రాత్రి భారీ వర్షం కురిసింది. వడగండ్ల వానతో కోతకు వచ్చిన వందలాది ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి నేలకు వాలింది. వందలాది ఎకరాల్లో మొక్కజొన్న, నువ్వు, సజ్జ, కూరగాయల పంటలు నేలమట్టమయ్యాయి. మామిడికాయలు నేలరాలిపోయాయి. కోసి ఆరబెట్టిన ఎర్రజొన్నలు, కళ్ళల్లోనే మొక్కజొన్నలు పసుపు తడిసి ముద్దయ్యాయి. చేతికి వచ్చిన పంట కళ్ల ముందే నీటిపాలు కావడంతో ఆందోళన చెందుతున్నారు అన్నదాతలు. నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ రూరల్, బోధన్ నియోజకవర్గంలో రాత్రి వీచిన బలమైన ఈదురుగాలులకు పదుల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. ట్రాన్స్ఫార్మర్లు పడిపోయాయి. భారీ వృక్షాలు కూలిపోయాయి. శనివారం నిన్న రాత్రి నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షం పడింది. భారీ వర్షానికి ఈదురుగాళ్ళు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షానికి చాలా చోట్ల భారీ వృక్షాలు నీలమట్టమైనాయి. చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోయినాయి. చాలా చోట్ల ట్రాన్స్ఫార్మర్లు కూడా పడిపోయినటువంటి సందర్భం ఉంది. నిజామాబాద్ జిల్లాలోని బోధన్, అట్లాగే నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఈ యొక్క అకాల వర్షం తీవ్ర బీభత్సాన్ని సృష్టించింది. మనం విజువల్స్లో చూడొచ్చు. పెద్ద సంఖ్యలో విద్యుత్ స్తంభాలు, పంట పొలాల్లో ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలన్నీ కూడా పడిపోయినాయి. దాదాపు బోధన్, నిజామాబాద్ రూరల్ ఈ రెండు కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాల పరిధిలో దాదాపు 50కి పైగా విద్యుత్ స్తంభాలు పడిపోయినాయి. పదుల సంఖ్యలో ట్రాన్స్ఫార్మర్లు నీలమట్టమైనటువంటి పరిస్థితి. భారీగా వీసినటువంటి ఈదురుగాలులకు భారీ వృక్షాలు కూడా ఎక్కడికక్కడ పంట పొలాల్లో రోడ్డు పైన పడిపోయినాయి. ఇప్పుడు ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది వర్షం? రాత్రి 10:30కు. గాలులు బాగా వచ్చినాయి. విపరీతమైన గాలితో వర్షం వచ్చింది. తర్వాత దాంట్లోనే రాళ్ళు కూడా స్టార్ట్ అయినాయి. మొత్తం రాలిపోయినాయి. చూడ అటువంటి పరిస్థితి ఉన్నది. ఇదంతా ఇట్లా అయిపోయింది. ఎన్ని స్తంభాలు పడిపోయింటాయి మీ ఊర్లో? దాదాపు ఇక్కడైతే ఒక 50 దాకా పడ్డాయి. ఇక్కడైతే ఇంకా వేరే జాగాలో ఏం పడ్డాయో తెలియదు, కానీ ఇక్కడ 3 ట్రాన్స్ఫార్మర్లు 50 స్తంభాల దాకా పడిపోయినాయి. మళ్ళీ ఇవంతా పునరుద్ధరించడం ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని రోజులు పడుతుందో ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ వాళ్ళని బట్టి ఉంటుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఏమంటారు ఏంది అనేది, వాళ్ళని బట్టి ఉంటుంది. అన్న రాత్రి ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది? రాత్రి 10-10:30 నుంచి సుమారు ఒక 15 నిమిషాలు రాళ్ళు పడినాయి. ఆ రాళ్లతో వర్షంతో రాళ్ళు ఘోరంగా ఇదంతా ఇట్లా పంటలు దెబ్బతిన్నాయి. ఈ ట్రాన్స్ఫార్మర్లు పడిపోయినాయి. సుమారుగా ఈ లైన్లు అంటే ఒక 50 స్తంభాలు నేల కొరిగినాయి. బాగా ఖరాబ్ అయిపోయినాయి. ఇవన్నీ పంట పొలాలకు కూడా వెళ్ళేటట్లేదు. పంట పొలాలకు పోవడానికి లేదు. త్వరగా ఏఈ గారు డి తొందరగా వీటిని చేయాలని కోరుతున్నాం. పంట పరిస్థితి పోయినట్టే, ఏం లేదు. దాదాపు ఆల్మోస్ట్ మొత్తం పోయింది. ప్రభుత్వమే ఏమైనా దయతలిచి పంటకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నాం. ఎన్ని ఎకరాలు వేసినవి? ఏం జరిగింది రాత్రి? 2 బిగలు వేసిన మొత్తము ఈ రాళ్ళు వచ్చి అటు ఇటు కొట్టి ఆయన ఒక్క ఇత్తు లేకుండా రాలిపోయింది. మామిడి చెట్టు కూడా పడిపోయినాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయినట్టు పడిపోయినాయి. ఇవి పడిపోయినాయి. ట్రాన్స్ఫార్మర్లు ఇప్పుడు చూసినావు ఎట్లా? ఎన్నడు చూడలే ఇంత అద్మానం, ఎన్నడు కాలే. ఎన్ని పోలు పడిపోయి మస పడిపోయినాయి. అవి ఏం లెక్క చేస్తావు? బోధన్ నియోజకవర్గం సాలూరా, బోధన్ మండలాల్లో రాత్రి భారీ వర్షం కురిసింది. సాలూరా మండలం హున్సా, మందర్నా, కాజాపూర్, సాలూరా క్యాంప్ గ్రామాల్లో వడగండ్లు, భారీ ఈదురుగాలులకు కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నేలవాలింది. మామిడికాయలు నేలరాలాయి. అరటి తోట నేల కొరికింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండలంలో అకాల వర్షం భీభత్సం సృష్టించింది. సుద్దపల్లి గ్రామంలో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట మొత్తం నేల కొరిగింది. వరి పైరుకు ఒక్క గింజ లేకుండా నేలరాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికి వచ్చిన పంటను అకాల వర్షం ఆగం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బలమైన ఈదురుగాలులకు పలుచోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో పవర్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రాత్రంతా చీకట్లో
గడిపారు స్థానిక ప్రజలు. ఒక్కటేసారి ఈదురుగాలులతోని దొడ్డు చినుకులు ఆల్మోస్ట్ వడగళ్ళు కూడా పడ్డాయి. దీని ద్వారా చూసుకున్నట్టయితే అన్న రేపో మాపో కోసేటోళ్ళం మేము అందరం కూడా ఒక్కటేసారి మేము ఉలిక్కిపడ్డాం. మాకు ఏం మాట్లాడాలో కూడా అర్థమైతే లేదు. మా తల్లిదండ్రులు మొత్తం కూడా ఇప్పటికి కూడా అసలు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతుంది ఇట్లాంటి వర్షం, ఇట్లాంటి వడగల వర్షం మా జీవితంలో మేము చూడలేము. ట్రాన్స్ఫార్మర్లు, పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్లు, పెద్ద పెద్ద వేప చెట్లు, అసలు 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి రైతన్న పొలాల్లో ఉండే వేప చెట్లు కూడా భూములకు వెళ్ళిపోయినాయి. అంటే అంత తీవ్రమైన మాకు నష్టం జరిగింది. నా విషయానికి వస్తాను, 15 ఎకరాల పొలం అన్న ఇలా కౌలు చేసుకుని బతాను. నేను ఒక యువ రైతుగా ఎంతో ప్రైవేట్ ఉద్యోగం చేసుకొని ఇంత వ్యవసాయం మీద ఆధారం చేసుకోవడం ఉద్దేశంతో ప్రభుత్వం ఇంత బోనస్ అదో ఇదో ఇస్తానని చెప్పేసి ఆశపడి నేను ఏదో 15 ఎకరాలు నేను కౌలు చేసుకున్నాను. ఇలా కౌలోడికి ఏమి పెట్టాలి, నేను పెట్టుబడి పెట్టినా రేపు ట్రాక్టర్ రోడ్కి ఏమి ఇవ్వాలి, రేపు మందులోడికి ఏమి ఇవ్వాలి. దయచేసి ప్రభుత్వం వెంటనే ఆలోచించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫసల్ బీమా యోజనని మాకు అమలు చేస్తే ఎంతో కొంత కనీసం రైతుకు జర ఇది ఉంటుంది. ఇప్పుడు కూడా మేము ఏమని చెప్తున్నామంటే ఈ డిచ్పల్లి మండలాల దాదాపు ఒక 4-5 తండా గ్రామాలు ఉన్నాయి, ఒక 4-5 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ విషయంలో 450 ఎకరాలు సుమారు 500 ఎకరాలు మా సొంతపిల్ల నీలమట్టమైనవి. ప్లీజ్ దయచేసి రైతన్నలను ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం పైనది. డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఎమ్మెల్యే గారికి, వ్యవసాయ అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నాం, కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆర్డీఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లీజ్ అన్న మాకు నష్టపరిహారము ఇక్కడ అందించి కనీసం ఎకరానికి మేము లాస్ట్ చిట్ట చివరన్న మా గొంతు కోసినట్టు అయిందన్న. మాకు వచ్చే మొత్తం పంట ఉండదు, మొత్తం కూడా ఇదైందన్న. మేము బాధతో చెప్తున్నామన్న, నిజం చెప్తున్నా. మాకు తినాలని కూడా లేదన్న, మాకు చచ్చిపోవాలన్నంత దుఃఖం వస్తుందన్న. ఎంతో కొంత అన్న మీ దయ తెలిసి మాకు కనీసం ఒక 30,000, 40,000, 50,000 మాకు ఎకరానికి నష్టపరిహారం ఇవ్వండి అన్న. అన్న పంట కోతలకు సిద్ధంగా ఉండేనా? పంటలు కోతలకు సిద్ధంగా ఉండే ఇంకో 2-3 రోజులలో కోతలు స్టార్ట్ అయ్యేది. అయితే రాత్రి మా సుద్దపల్లి గ్రామంలో 10 గంటల ప్రాంతంలో వడగళ్ల వాన విపరీతంగా వచ్చింది. వస్తూ ఆ వాన రావడంతో ఇంట్లో ఉన్న వాళ్ళమే ఉలికిపడడం, ఏం జరుగుతుంది అసలు ఏం అయిపోతుంది అని చెప్పేసి ఉలికిపడి వర్షం ఒక అరగంట 45 నిమిషాలు కొట్టినాక లేచి పొద్దున్న వచ్చి చూస్తే ఒక తమ్ముడు అన్నట్లు ఇప్పుడు ఆ 30 సంవత్సరాల నుంచి వడ్ల గెట్ల పైన ఉన్న యాప చెట్లు పడిపోయినాయి, ట్రాన్స్ఫార్మర్లు పడిపోయినాయి, కంబులు, ఎల్టీ లైన్లు అవన్నీ పోయినాయి. మా ఒక్కొక్క ఎకరానికి మినిమం పంట వండి బయటకు వెళ్తే ఒక 50,000 లాభంతో ఉండేవాళ్ళం. అది లాభం కానే కాదు, రైతు జీవితాల్లో 50,000 కూడా అది నష్టమే. కానీ మేము ఎకరంకు ఒక 50,000 తోటి మేము బయట పడేవాళ్ళం. అది కూడా లేకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు మాకు ఫసల్ బీమా యోజన కానీ ఇంకేదైనా అర్జెంటుగా వర్తింపజేస్తే చాలా బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం. ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్యే కానీ మాకు ఎంపీ కానీ స్థానికంగా ఇప్పటి ఉన్న రిపోర్ట్ని తెప్పించుకొని మీరు చూసి మాకు నష్టపరిహారం ఇప్పించగలరని మేము కోరుతున్నాం. అన్న ఎన్ని ఎకరాలు వేసిందా మీరు? నేను 12 ఎకరాలు వేసాను సార్. ఏంటి పరిస్థితి, పంటల పరిస్థితి ఇది ఇట్లున్నది మా పరిస్థితి. ఒక ఇత్తు లేదు, 12 ఎకరాలు మొత్తం రాలిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా ఏం అర్థమైతలేదు. జనాలు పచ్చి వడ్లు కూడా రాలిపోతాయా? పచ్చి వడ్లు రాలిపోయినాయి, ఎండిన వడ్లు రాలిపోయినాయి. అసలు ఈ పొలానికి ఒక అడ్ల ఇత్తు అన్న కనబడుతుందా మనకు? ఒక ఇత్తు లేదు. గవర్నమెంటు ఏదన్నా ఆలోచించి మంచి డిసిజన్ తీసుకొని రైతుల్ని ఆదుకునే పరిస్థితి చేయాలా. 15 నిమిషాలలోనే ఇదంతా జరిగిపోయింది. ఓన్లీ 15 మినిట్స్. అంత లోపల ఇదంతా ఖతం అయిపోయింది. మేము ఆ టైంలో నేను పొలం కానే ఉన్నా. ఆ టైంలో నేను పెసరగాయని కప్పడానికి పోయినా. ఆ టైంలో వర్షం పడుతుంటే నేను ఒక చెట్టు మొదట్లో నిలబడిపోయినా. పిలిపి ఆడ బచాయించడం, ఆ చెట్టు కూడా పడిపోయింది. కానీ మేము బతికేసేసినాం. ఇక కొయ్యొచ్చా పంట ఇప్పుడు? అన్న ఇది ఏం కొయ్యేస్తుంది, ఏమి లే ఇంట్లో. నేను ఒక 8 ఎకరాలు చేస్తున్నా, 6 ఎకరాలు కౌలు, 2 ఎకరాలు ఇంటిది. ఇవాళ మిషన్ పెడదాం అనుకున్నాము, ఆల్రెడీ మిషన్ కూడా చెప్పినాము. 10 నుంచి 15 నిమిషాల్లో అంతది అయిపోయింది. పెద్ద రాళ్ళు పడ్డాయి అన్న. దయచేసి గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాము. ఎందుకంటే ఫసల్ బీమానా లేకుంటే ఏదో ఒకటి ఇప్పుడు ఎకరాన 30-40 రూపాయలు పెట్టుబడి పెట్టినాము. కనీసము పెట్టుబడి అన్న ఇచ్చే ప్రయత్నం చేయాలని కోరుతున్నాము. మరో వారం రోజుల్లో కోతకు సిద్ధమవుతున్న వరి పంట నేల రాలడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈదురుగాలులతో కూడిన రాళ్ల వర్షం పడడంతో మొక్కజొన్న పంట నేల కొరిగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ, సాయంత్రం కాగానే ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన రాళ్ల వాన పడింది. వడగళ్ల వానకు చాలా గ్రామాల్లో పొట్ట దశలో ఉన్న వరి పంట నేల కొరిగింది. ఆకుకూరలు, టమాటా పంటలు దెబ్బతిన్నాయి. నిజామాబాద్ జిల్లాలోని సాలూరా, బోధన్, డిచ్పల్లి, దర్పల్లి, ఎడపల్లిలో రాళ్ల వర్షం పడింది. కోస్తామని మిషన్, ట్రాక్టర్లు అన్నీ రెడీ పెట్టుకున్నాం, పట్టాలు గిట్టాలు అన్నీ రెడీ పెట్టుకున్నాం. రాత్రి 10-10:30కు అట్లా వర్షం స్టార్ట్ అయింది. అది వడగళ్ల వర్షం స్టార్ట్ అయింది. పొద్దున ఏమైందో అని పొద్దున వచ్చి చూసే వరకు అంటే ఈ ఏదైతే ఈ పొలం ఉన్నదో ఈ పొలంలో
ఒక్క గింజ కూడా లేదన్న, ఒక్క గింజ కూడా లేదు. ఇవి మొత్తం నష్టపోయినాము అని అనుకొని ఆ మిషన్లు కూడా బంద్ చేసుకున్నాము. దాదాపు 10 ఎకరాలు వేసిన, నాకు ఒక 4 ఎకరాలు ఉంటుంది, ఇంకో 6 ఎకరాలు కౌలు తీసుకున్నా. ఒక్కొక్క ఎకరంకి వచ్చేసి 40-50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టుకున్నాము. రేపు మాపు పొలం కోస్తాము అన్న విషయంలో ఒకటేసారి మాకు 15 నిమిషాల్లో పెద్ద వడదెబ్బ తగిలినట్టు మాకు బాగా పెద్ద ఎత్తున బాగా నష్టం వచ్చింది సార్. నాకు 65 నుంచి 70 సంవత్సరాలు ఉంటాయి. ఈ 70 సంవత్సరాల కాలంలో నేను ఎన్నడూ ఎరగలే. ఇదే మాకు మొదటిసారి వచ్చిందంటే మొత్తం రాత్రి 10-11 గంటలకు వచ్చిందంటే మొత్తం పడి వర్షం రాళ్ళతో పడి మొత్తం వరంతా అడ్లన్నీ రాలిపోయినాయి. మా ఊరు దాదాపు 450 ఎకరాలు ఉంటాయి. మేము కౌలు కూత చేస్తాము, ఇంటికి కొంతున్నది. ఆ కౌలు పైసలు ముందే కట్ చేసుకుంటారు. అది కొయ్యరాదు, కోస్తే ఇత్తేళ్ళది. ఆ ఖర్చు మళ్ళీ దానికి కిరాయి గంటకు 2000 రూపాయలు కిరాయి ఏడకెళ్ళి తెచ్చి కట్టాలా. సప్లకు ఉరి పెట్టుకున్నది మేళ అనుకుంటున్నాను. నాకు బాగా బాధ అనిపిస్తుంది సార్. నాది 10 ఎకరాలు అనుకున్నది, ఇంకా 5-10 ఎకరాలు కౌలు చేస్తాము. మా కొడుకులకు జాబులు లేవు, మేము చేసేదంతా వ్యవసాయ వృత్తి. మాకు ఇది లేకుంటే ఏం లేదు సార్ చెప్తున్నా. మేము చచ్చిపోకండి, దయచేసి మీరు ఏదైనా తక్షణమే మంజూరు చేయగలని కోరుకుంటున్నాం సార్. మాకు జాబులు లేవు, ఏం పనులు లేవు. 2 కొడుకులు వ్యవసాయం చేసుకుంటాం. కౌలుకుని దీన్ని పట్టుకొని 20 బిఘాల దాకా చేస్తాం. 20 బిఘాలు పోయింది మొత్తం. ఇప్పుడు ఒక్క ఇత్తు సుగేలది, 20 బిఘాలు ఒక ఇత్తు వెళ్ళది. ఏం చేయాలా, ఏం కదా తారేసుకొని సచ్చిందని అన్నట్టున్నది. ఇప్పుడు అంత మార్గం ఏం లేదు. దాన్ని సీఎం గారు దృష్టికి తీసుకొని ఆ సలహాదారుని చెప్పి బృందం పంపించి వెంటనే తక్షణమే మంజూరు చేయించగలరని కోరుకుంటున్నాం. నిజామాబాద్ జిల్లాలో వరుసగా కురుస్తున్న అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. బలంగా వీస్తున్న ఈదురుగాలులకు కోతకు సిద్ధంగా ఉన్న పంట నేలరాలింది. ఇక అమ్మకానికి సిద్ధంగా ఉన్న మొక్కజొన్న, ఎర్రజొన్న, పసుపు తడిసి ముద్దవుతుంది. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి విషయాన్ని చెప్తున్నారు. ప్రధానంగా ఇట్లా తరచూ కురుస్తున్నటువంటి అకాల వర్షాలు తమను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలన్నటువంటి డిమాండ్ నిజామాబాద్ జిల్లా రైతాంగం వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా అకాల వర్షాలకు దెబ్బతిన్నటువంటి పంటల పరిస్థితిపై గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.